బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు హాజరయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమైనట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఇతర నేతలు కూడా హాజరయ్యారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి దీనిపై ప్రభుత్వానిపై ఒత్తిడి తీసుకురావడం. ఎందుకంటే కులగణన చేపట్టింది, బీసీల సంఖ్య తగ్గించింది, బీసీలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి విమర్శలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించేందుకైతే తెలంగాణ భవన్లో బీసీలకు సంబంధించిన ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో బీసీల సంఖ్య తగ్గించే విధంగా లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి. అంకెల గారిడితో ఈ కులగణన నివేదికను రూపొందించారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెడతారని చెప్పేసి, అంటే 42% బీసీ రిజర్వేషన్ అమలుకు బిల్లు తీసుకొస్తారనుకున్నాం, కానీ కేవలం తీర్మానంతోనే సరిపెట్టారు. ఇది సరైంది కాదు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ వీటికి సంబంధించేసి 42%, అంటే బీసీలకు సంబంధించేసి 42% రిజర్వేషన్ అమలు చేయాలి. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటే ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించాలి. ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి బీసీ ముఖ్య నేతలతో అయితే కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనిలో సమావేశంలో ముఖ్యంగా అందరి నేతలతో మాట్లాడిన తర్వాత కార్యాచరణకు సంబంధించేసి విధి విధానాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలపై అయితే చర్చిస్తున్నారు. ఆ చర్చించిన తర్వాత దీనికి సంబంధించిన మీడియా బ్రీఫింగ్ కూడా కేటీఆర్ మరికొద్ది సేపట్లో చేయనున్నారు. ప్రధానంగా ఏంటంటే ఇటీవల నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణన చేపట్టి అందులో బీసీల సంఖ్య, అంటే గతంలో 2011 సెన్సెస్ కానీ అదేవిధంగా కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కూడా జనాభా లెక్కలు చూసుకుంటే ఆ లెక్కలకి ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకి వేరియేషన్ చాలా తక్కువగా ఉంది. గతంలో అంటే 10 ఏళ్ల తర్వాత జనాభా లెక్కలు ఎక్కడైనా పెరుగుతాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చూపించిన లెక్కలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. అందులోనూ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లెక్కలు మాత్రం తక్కువగా ఉన్నాయి. 46% మాత్రమే బీసీలు ఉన్నట్టుగా చూపించడం జరిగింది. అందులో ముస్లిం మైనారిటీలకు సంబంధించిన బీసీ వర్గానికి కలుపుకుంటే 56% చూపించారు. గతంలో 51% ఉన్నారు, ఇప్పుడు 56% పెరిగారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే తాము చేపించిన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వేలోనే 51% వచ్చింది. కేవలం 10 ఏళ్లలో 5% పెరుగుతుందా? ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అంకెల గారడితో ఈ లెక్కలు చూపిస్తుంది. బీసీలకు సంబంధించి అన్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు తాము ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికి సంబంధించి బీసీ ముఖ్య నేతలతో, అంటే పార్టీకి సంబంధించిన బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళందరితో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఉద్యమం ఏ విధంగా అంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, ఎందుకంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో కంపల్సరీగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం బీసీ రిజర్వేషన్లకు సంబంధించేసి ఇటీవల అసెంబ్లీ సమావేశం, ఒకరోజు అసెంబ్లీ సమావేశం పెట్టింది. ఆ సమావేశంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ కానీ ఇతర నేతలు కానీ ఈ అంకెల గారడీలాగా ఉంది తప్ప సమగ్రంగా ఎక్కడ సర్వే నిర్వహించలేదని చెప్పేసి అన్నారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ దీనిపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా వీళ్ళు సంబంధించి బీసీ సంఘాల నేతలతో నిన్న చర్చలు జరిపారు. ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ముందుకు వస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలి. కేవలం తీర్మానం కాదు, బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అమలు చేయాలి, దానికి సంబంధించిన బిల్లు తీసుకురావాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కేటీఆర్ దీనికి సంబంధించిన ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించే అవకాశం ఉంది. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఈ బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై అయితే ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సమావేశం ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది?
వైష్ణవి అంటే బీసీలకు సంబంధించి ముఖ్య అంశాలు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే కులగణన చేపట్టడం జరిగింది. అయితే మొన్న అసెంబ్లీలో బిల్లు తీసుకువస్తారని చెప్పేసి అంతా భావించారు. కానీ బిల్లు తీసుకురాకుండా కేవలం తీర్మానంతోనే దీన్ని సరిపెట్టిన పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని బిల్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం ఏ విధంగా కార్యాచరణ అంటే ఆందోళన చేయాలా, లేకపోతే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏ రూపంలో ఒత్తిడి తీసుకురావాలనే అంశాలకు సంబంధించి బీసీ సంబంధించిన ముఖ్య నేతలతో అయితే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు మరో కొద్దిసేపట్లో అంటే దాదాపు ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత సమావేశంలో ఏదైతే ముఖ్య నేతలు సూచించిన నిర్ణయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కేటీఆర్ మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకునేందుకు అంటే ఉద్యమం చేస్తుందా, నిరసనలు వ్యక్తం చేస్తుందా ఏంటనేది అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన బీసీ నేతలు కానీ మిగతా వాళ్ళంతా కూడా నిన్న సిఎస్ను కూడా కలిసి బీసీ కులగణనకు సంబంధించిన అంశంలో అంకెల గారడి నడిచింది. గతంలో సంఖ్య అంటే ఓటర్లు అంటే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల సందర్భంగా 3 కోట్ల చిల్లర అంటే 3,34 లక్షల మంది ఓటర్లు ఉన్నారని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం 3,70,00,000 మాత్రమే చూపించారు. ఇది కూడా తప్పులు తడకగా ఉంది అని చెప్పేసి క్లియర్గా ఆధారాలతో సహా సిఎస్కు అందజేయడం జరిగింది. కాబట్టి దీనిపై మరోసారి కులగణన సర్వే సమగ్రంగా నిర్వహించాలి. అప్పుడు బీసీల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం నిర్వహించిన కులగణన ఉందో దాన్ని మరోసారి రీసర్వే నిర్వహించాలి, సమగ్రంగా నిర్వహించాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్దిష్టంగా హామీ ఇస్తుందా లేదనేది చూడాలి. ఒకవేళ ప్రభుత్వం హామీ ఇవ్వకుండా ఇదే కులగణన నివేదికనే పరిగణన తీసుకునేటట్టయితే దానిపై ఉద్యమం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.